రోడ్లు, ఇతర పనులు నిలిచిపోవడంతో 286.78 కోట్ల నష్టం జరిగింది. ధరలు కూడా అప్పటికే చాలా ఉన్నాయి. 7,391.65 కోట్ల పనులు గతంలో మిగిలిపోవడంతో 33.92% ధర పెరిగింది. గత ప్రభుత్వ నిర్వాకంతో ఎంతో నష్టం వాటిల్లింది. ఈ నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని నారాయణ అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు ఇది 18 వర్క్స్కే ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంక్ రోడ్స్, యూటిలిటీస్ అంటే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్యాకేజీలు తీసుకుంటే 1,629 కోట్ల వరకు మిగిలిపోతే ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే 460 కోట్లు పెరిగింది. రేట్లు పెరిగినాయి. దేనివల్ల? మెటల్ వల్ల కావచ్చు, ఎర్త్ వర్క్ వల్ల కావచ్చు, సిమెంట్ వల్ల కావచ్చు, కంకర వల్ల కావచ్చు, ఇలా బెటుమిన్ వల్ల కావచ్చు. ఒక బెటుమినే తీసుకుంటే యాక్చువల్గా పర్ టన్ 83.33% ఉంది. అప్పటికిప్పటికి 83.33%. ఈ విధంగా ఎస్టిమేషన్ వేశారు. అయితే ఇవన్నీ నష్టాలన్నీ జరగడానికి కూడా గత ప్రభుత్వం చేసిన ఆ విధ్వంసం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని రాకూడదు అనే ఉద్దేశం చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, మొత్తం ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ యాక్చువల్గా. అదేవిధంగా 1,200 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 3,600 అపార్ట్మెంట్లు, హౌసెస్ 3,600 మొత్తం యాక్చువల్గా. అంటే 3,600 మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది. అందులో మేజర్ వర్క్ అయిపోయింది, ఇంకా మైనర్ వర్క్ ఉంది. అదేవిధంగా 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్. అదేవిధంగా అసెంబ్లీ బిల్డింగు, తర్వాత హైకోర్టు బిల్డింగు, ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్నీ, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్నీ పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది. టోటల్ అప్పుడు యాక్చువల్గా మనం 41,000 కోట్లకి యాక్చువల్గా చేసాము. ఇప్పుడు మరొక 30% దానికి ఎక్స్ట్రా అవుతుంది. దాని మీద వర్కౌట్ చేస్తున్నారు లాయర్ గారు. అట్లా ఏం లేదు యాక్చువల్గా లేదు. మీకేం పోరాటం ఆయన చేస్తుంది? ఇంకొక చిన్న విషయం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని డిసెంబర్ 15వ తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా INPR నుంచి వారి జీవిత చరిత్ర మీద అన్ని సంఘటనలు కూడా తీసుకొచ్చి ఒక లఘు చిత్రాన్ని కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. అదేవిధంగా ఆయన జన్మస్థలం ఏదైతే ఉందో ఆ ఇంటిని ఒక మంచి మ్యూజియంగా కూడా తయారు చేయాలని, ఆయనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, ఆయనకు సంబంధించిన ఏదైనా రిటర్న్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా ఆ మ్యూజియంలో పొందుపరచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా, ఎందుకంటే గత ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్లు పూర్తిగా బాధ్యతారహితంగా ఉండి, ఎందుకంటే 50,000 కోట్ల ప్రాజెక్ట్ జల్ జీవన్ మిషన్ అనేది ఈ రాష్ట్రానికి. మిగతా రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు అది త్రాగునీరు స్కీమ్ తెలంగాణ మిషన్ భగీరథ లాంటి పథకాలని ఆ ప్రజలకి త్రాగునీరు చేరవేయటానికి టేకప్ చేస్తే మన ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని కూడా, గత ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని కూడా ఏ విధంగా నాశనం చేసిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 51,000 కోట్లతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉన్నారండి ఇక్కడ అధికారంలో సాధ్యమైద్దా అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి?
సో కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కావాల్సిన స్టేట్ షేర్ని అందుబాటులో రాకపోవటం మూలంగా ఆ ప్రాజెక్టు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక టైం లిమిట్తో 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తీసుకుని 10 సంవత్సరాలకు ఒక ప్రాజెక్టుని తయారు చేస్తుంది. యాక్చువల్గా ఈ జల్ జీవన్ మిషన్ పూర్తి అయిపోయే సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం మూలంగా ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల క్రితం కనుక ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు పనులు పూర్తి చేసినట్లయితే ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు చెప్పారు ఏ విధంగా రేట్లు పెరిగింది, హెచ్డిపి కానివ్వండి. ఇప్పుడు దీనంతా కూడా మెయిన్గా హెచ్డిపి పైపులు కావాలి. హెచ్డిపి రెజిన్ పెరగటం మూలంగా ప్రైస్ వేరియేషన్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. సో అదంతా కూడా ఆర్థిక భారమే కదా. సో అంటే ఎంత బాధ్యతారహితంగా చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వ నిబంధనలు కూడా ఏ విధంగా కాలు రాసేదో ఒకసారి ఆలోచించేయాలి. జల్ జీవన్ మిషన్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సస్టైనబుల్ వాటర్ సోర్స్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పారంటే పెద్ద చెరువు కానివ్వండి, రిజర్వాయర్ కానివ్వండి, నదులు కానివ్వండి, కాలువల ద్వారా వాటర్ని ప్రజలకి చేర్చాలని చెప్పేసి ఆ నీటిని చేయాలంటే అక్కడికక్కడ బోరు వేసేయటం, దాని ద్వారా వాటర్ చేయటం. అంటే నిబంధనల్ని అన్నింటినీ కూడా ఏ విధంగా కాలు రాశారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాము. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పాదయాత్రలో ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో ప్రజలు త్రాగునీటి కోసం ఎదుర్కొంటున్న సమస్యల్ని కళ్ళారా చూసిన లోకేష్ గారు దీని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అధికారులకు కూడా మరి సూచన చేయడం జరిగింది. డిపిఆర్లు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించాల్సిన నిధుల కోసం కానివ్వండి, సరైన సమయంలో అలసత్వం లేకోకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా తయారు చేసి సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి అందించమని చెప్పేసి కూడా మరి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ జల్ జీవన్ మిషన్ని తప్పకుండా దాని ద్వారా ఏదైతే మేము సూపర్ 6లో చెప్పామో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేస్తామని దాంట్లో భాగంగా ఈ జల్ జీవన్ మిషన్ కూడా పూర్తిగా చేస్తాం. ఏదండి సార్, సీజ్ ది షిప్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఉన్నాయి. తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధంగా ఒక పోర్టులు ఎందుకు నిర్మాణం చేస్తాం? మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల్ని, లేకపోతే మన కర్షకులు కష్టపడి పండించిన పంటల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాన్ని ఆర్జించడం కోసం మనం ఈ పోర్టులను వాడుకుంటాం.